మిక్స్ వెజ్ ఫ్రైకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం ఉల్లి తరుగు వేసుకోవాలి. ఉల్లి తరుగు వేసుకుని కొంచెం హింగ్ వేసుకుని ఒకసారి కలిపేసేయాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కప్ ఆఫ్ బీట్రూట్, కప్ ఆఫ్ క్యారెట్, కప్ ఆఫ్ బీన్స్, కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఆ మూత తీసేసి ఒకసారి కలుపుకొని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోయాలి. పోసి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. ఈలోపు కొంచెం అల్లం, 4-5 పచ్చిమిరకాయలు, కొబ్బరి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టాలి. ఈ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుని ఆ క్యారెట్, బీట్రూట్ మగ్గినాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవి మగ్గిపోతే కనుక మనం ఈ మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసి మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి దాన్ని కొబ్బరిలో ఉన్న నీరంతా ఎగిరిపోయేలాగా, ఆ పేస్ట్లో ఉన్నదంతా ఎగిరిపోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని. కుక్ చేసుకున్న తర్వాత ఫైనలీ చాప్డ్ కొరియాండర్ వేసుకోవాలి. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకి చపాతీ, రైస్ అన్నిట్లో బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.